హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనం డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి మ్యాథ్స్ మెటీరియల్ ఏది చదివితే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి మ్యాథ్స్ చైతన్య సార్ ఎస్ఎండ్ఎస్లో మనకు అందరికీ తెలిసినటువంటి వ్యక్తే దాదాపుగా. మరి ఈయన లాస్ట్ టైం నోటిఫికేషన్ అప్పుడే మనకు 0 to హీరో అనే ఒక మెంటార్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయనే సొంతంగా తన చేతి రాతతో రాయడం అనేది జరిగింది ఈ మెటీరియల్ని. సో ఆ మెటీరియల్ అనేది పోయిన డిఎస్సి అప్పుడు అంటే 2024లో తీసుకున్నది. మరి ప్రస్తుతం కొత్తగా రిలీజ్ చేశారు. దానికి ఉన్నటువంటి తేడా ఏంటనేది మనం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనకు అంటే ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం రెండిట్లో ఉందన్నమాట ఈ మెటీరియల్. సో ఇది సారే సొంతంగా రాశారనమాట, చేతి రాతతో ఉంది ఇది మొత్తం కూడా, అంటే క్లాస్ నోట్స్ లాంటిది అనమాట. సో ఇది మీరు ఇప్పుడు చూస్తున్నది లాస్ట్ ఇయర్ అంటే 2024లో తీసుకున్నటువంటి మెటీరియల్ ఇది. అయితే అప్పుడు సార్ ఏం చేశారంటే, అప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాకముందు దాదాపు సంవత్సరం ముందే 0 to హీరో అనే మ్యాథ్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, ఆన్లైన్ కోర్సు. అందులో అప్పుడు ఇంకా నోటిఫికేషన్ దాదాపు వచ్చే పరిస్థితి లేవు కాబట్టి దాన్ని డీప్గా అంటే మొత్తం మన డిఎస్సికి అవసరం లేని సబ్జెక్ట్ని కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కంటెంట్ చాలా ఉంది మనకి థియరీ పార్ట్. ఇదంతా మనకు డిఎస్సిలో లేదు, ప్రస్తుతానికి ఉపయోగపడదు. కొన్ని విషయాలు మెథడ్లోనే కూడా ఇందులో చెప్పారనమాట. అంటే అప్పుడు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేలాగా క్లాసులు చెప్పారు, మెటీరియల్ కూడా రాశారనమాట. సో ఇందులో మనకు 2025 డిఎస్సిలో సార్ లాస్ట్లో ఒక ఫుల్ వీడియో చేశాడు. అంటే ఇందులో మనకు ఏమేమి చూసుకోవాలని, దాని ప్రకారం చూసుకుంటే ఇందులో దాదాపు 50% మన డిఎస్సికి అవసరం లేని విషయాలే ఉన్నాయన్నమాట. దాన్ని సవరిస్తూ రీసెంట్గా మనకు మళ్ళీ ఒక కొత్త మెటీరియల్ అయితే వదలడం జరిగింది, రిలీజ్ చేశారు. సో అది తీసుకుంటే మనకు బాగుంటుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే దీంట్లో ఒకవేళ పాతది ఈ మెటీరియల్ ఉన్న వాళ్ళు ఉంటే ఒకసారి పాతదానికి ఎవరి దగ్గరైనా ఉంటే చూసి కొద్దిగా చెక్ చేసుకోండి డిఫరెన్స్. ఒకవేళ ఇదే సరిపోతుందన్నా మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇందులో చాలా మనకు డిఎస్కి అవసరం లేనిది అయితే ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇలా ఉంది. సో 609 అని దీని కాస్ట్ అప్పట్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నది కొత్తది. ఇక్కడ చూడండి, మ్యాథ్స్ కంటెంట్ క్లాస్లో 2.0 బైలింగ్వల్ ఎగ్జిట్ అనేది, ఇది 599 అని ఉంది. మీరు దీన్ని ఆన్లైన్.com మనం దీన్ని తీసుకున్నామంటే మనకు 30% డిస్కౌంట్ వస్తుందన్నమాట. మరి ఇప్పుడు ఈ మెటీరియల్లో ఉన్నదేంటి, దీంట్లో ఏం మార్పులు చేశారనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇండెక్స్ అనేది. అయితే చాలా విషయాలు మనకి ఇందులో డిఎస్సికి అనవసరమైన విషయాలు లేవన్నమాట. అంటే గతంలో మీరు ఇందాక చూసిన ఆ మెటీరియల్లో ఉన్న విషయాలన్నీ ఇందులో లేవు. థియరీ పార్ట్ కానీ కేవలం డిఎస్సి అది ఎగ్జిట్కి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని మాత్రమే ఈ మెటీరియల్లో ఉంచారు. ఇంకా మనకు పనికిరాని విషయాలన్నీ ఆ మెటీరియల్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడేటువంటి సమాచారం అంతా ఉంది. దీంట్లో అయితే అవన్నీ లేవు. కేవలం ఎగ్జిట్కి ఉపయోగపడేటువంటి టాపిక్స్ మాత్రమే ఇందులో క్రోడీకరించి రాయడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకు అది ఇండెక్స్, సంఖ్యాశాస్త్రం, నెంబర్ సిస్టమ్ అనమాట. ఇది ఇంగ్లీషు తెలుగు మీడియం వాళ్ళకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇంకా ప్రత్యేకించి చెప్పాలంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు ఒక గొప్ప వరం లాంటిది అనుకోవచ్చు సార్ క్లాసులు కానీ, తర్వాత ఈ మెటీరియల్ కానీ. ఎందుకంటే సార్ ఎక్కువగా నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకునే క్లాసులు కూడా చెప్తుంటారు. అంటే మనకు ఏం డౌట్ ఉన్నా కూడా క్లియర్గా సబ్జెక్ట్ అయితే ఇస్తారన్నమాట సారు. ఇక్కడ మనకు చూస్తున్నారు కదా థియరీ పార్ట్ అనమాట. అంటే ఎస్పెషలీ నేను కూడా ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థిని కాబట్టి సార్ క్లాసులు ఫాలో అవుతుంటాను. అంటే మనకు ఒకే టెక్నిక్ పైనే చాలా ప్రాబ్లమ్స్ మనము ఎగ్జామ్లో సాల్వ్ చేసేలాగా చెప్తున్నారు సారు. మనకు అంటే కాన్సెప్ట్ చెప్తూనే గుర్తుపెట్టుకోవడానికి చాలా షార్ట్ కట్స్ కానీ చెప్తుంటారు. నాకు తెలిసి అంటే సార్కు ఉన్నటువంటి వయసు ఎంతో తెలియదు కానీ అంత చిన్న వయసులో మ్యాథ్స్లో ఇంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అంత అద్భుతంగా క్లాసులు చెప్పేటట్లయితే నేనైతే ఇంతవరకు చూడలేదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే చాలా అద్భుతం అనమాట మ్యాథ్స్ చెప్పడంలో. అలాగే సార్ నుండి ఒక చిన్నది ఏమంటే మనకు రిక్వెస్ట్, మనకు లాస్ట్లో ర్యాపిడ్ రివిజన్ తీసుకుంటారు కదా, మనకు లాస్ట్ టైం డిఎస్సి ఎస్ఎన్ఎస్ యూట్యూబ్లో ఫ్రీ క్లాసెస్ పెట్టారు. అలా మనకు ఒక 2 రోజులు డిఎస్సి దగ్గర ఉండే టైంలో మనకు అలా 2 రోజులు లైవ్ క్లాస్ పెట్టేస్తే మనకు క్విక్ రివిజన్ అని దాదాపుగా మనకు ఫుల్ ఫ్లెడ్జ్ అనమాట. సో సార్ నాన్ మ్యాథ్స్ వాళ్ళని దృష్టి పెట్టుకొని ఆ టెక్నిక్స్ కానీ మ్యాథ్స్ పైన ఉండేటువంటి భయాన్ని పోగొట్టేలాగా ఈ మెటీరియల్ రాయడం కానీ క్లాసులు చెప్పడం కానీ అవన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి మీకు వీలైతే
సార్ ప్రజెంట్ కూడా ఇంకా కోర్స్ ఉంది కదా, అది జీరో టు హీరో దాంట్లో జాయిన్ అవ్వచ్చు. అందులో మనకు సార్ ఏదైనా కామెంట్ రూపంలో మనకు ప్రాబ్లం ఉన్నా కూడా ఏదైనా రెస్పాండ్ అవుతాడు. అలాగే వాట్సాప్ మెసేజ్ చేసినా కూడా కొన్నిసార్లు నేను ఇంతకుముందు ప్రాబ్లం ఏదైనా డౌట్ వచ్చినా, ఒక్కోసారి తెలియకుండా సార్ ఏదన్నా అనుకోకుండా ప్రాబ్లం ఏదన్నా పొరపాటుకి చెప్పినా మనం మెసేజ్ టైప్ చేసినా కూడా దానికి రిప్లై ఇస్తాడు సార్ వాట్సాప్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా మెటీరియల్ అయితే మీరు అంటే ఎస్జిటికి సంబంధించి ఇంకా ఈ మెటీరియల్ చూసుకుంటే చాలు. మనకు ముఖ్యంగా టెక్స్ట్ బుక్లు మళ్ళీ మనం చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇది నేను చూశాను, లాస్ట్ టైం మెటీరియల్ కూడా ఫాలో అయ్యాను, దీన్ని కూడా చూశాను రీసెంట్గా. మనకి ఇంకా ఎస్జిటి మ్యాథ్స్కి సంబంధించి మనం అసలు టెక్స్ట్ బుక్లు చూడాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో ఏ విషయాలు ఉన్నాయో అవన్నీ దీంట్లో రాయడం జరిగింది. ఇందులో ఉన్న ప్రతి ప్రాబ్లము, థియరీ, కంటెంట్ అది మొత్తం కూడా ఇందులో రాయడం జరిగింది. సో ఈ మెటీరియల్ మన దగ్గర ఉందంటే మళ్ళీ మ్యాథ్స్కి సంబంధించి మనము టెక్స్ట్ బుక్లు కానీ వేరే మెటీరియల్ కానీ ఏమీ చూడాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి అంత అద్భుతంగా చెప్పొచ్చు. మరి అలాగే ఈ మెటీరియల్ ద్వారా చాలామంది మ్యాథ్స్లో అంతవరకు తెలియని ట్రిక్స్ కానీ, తర్వాత షార్ట్ కట్స్ కానీ, కాన్సెప్ట్ కానీ చాలా సింపుల్గా అద్భుతంగా చెప్పారు. నేను కూడా ఇంతకుముందు డిఎస్సీలు చూసాం కానీ ఇలా అయితే లేవు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లాస్ట్లో మనకి 2025లో జరిగిన ఎస్జిటికి సంబంధించిన పేపర్స్ అన్నీ ఇచ్చారనమాట లాస్ట్లో మీరు చూస్తే. సో సెషన్ వైజ్గా మ్యాథమెటిక్స్ సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రీవియస్ పేపర్స్ అంటే మొన్న డిఎస్సి 2025లో జరిగిన పేపర్స్ అయితే లాస్ట్లో ఇచ్చారు. సో దాన్ని బేస్ చేసుకొని మనకు సార్ అంటే క్వశ్చన్ పేపరు ఏ విధంగా ఏ కాఠిన్యత స్థాయిలో ఉంటుంది అనే అవగాహన కోసం లాస్ట్లో మనకి ఎస్జిటికి సంబంధించి ఎన్ని సెషన్లు జరిగాయో ఆ పేపర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. కాబట్టి పాత మెటీరియల్ కంటే దీన్ని తీసుకోవడం చాలా ఉత్తమమైంది అనేది నా యొక్క అభిప్రాయము. మరి మీ దగ్గర ఓల్డ్ది ఉందా లేకపోతే కొత్తది ఉందా అనేది ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మ్యాథ్స్ విషయానికి వస్తే అసలు మనం ఎటువంటి లోటు లేదు. సార్ క్లాసులు విన్నామంటే చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనకి ఆ మెటీరియల్ బ్యాక్ సైడ్ బ్యాక్ కవర్లో లాస్ట్ టైం సార్ క్లాసులు వినడం లేదా చూడడం ద్వారా బిఎస్సి ఉద్యోగం సాధించేటువంటి అభ్యర్థుల యొక్క వాళ్ళ అభిప్రాయాన్ని బ్యాక్ సైడ్ కవర్ పేజ్లో వేయడం జరిగింది. మరి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్బుక్స్.comలో మనం ఈ బుక్ని ఆన్లైన్ ద్వారా కొనుక్కోవచ్చు. మనకు బయట అయితే 20%, 25% మాత్రమే డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ 599 అని ఉంది, కానీ మనకు ఆన్లైన్లో 30% డిస్కౌంట్ ఉంది. మన బుక్ షాప్లో అయితే దొరకదు. ఇక్కడ ఎలా బుక్ చేసుకోవాలో చూడండి. onlinebooks.com అని టైప్ చేస్తే ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ అని ఇలా గూగుల్ క్రోమ్లో మనకు సైట్ ఓపెన్ అవుతుంది. సో దీని ద్వారా దీన్ని మనం ఆర్డర్ చేసుకున్న తర్వాత మినిమం ఒక 5 డేస్లో లేదా 1 వీక్ లోపల అయితే వస్తుంది. మాకైతే ఫస్ట్లో 1 వీక్ పట్టింది. ఫస్ట్లో 1000 మెటీరియల్స్ మాత్రమే ప్రింట్ చేశారు. కాబట్టి త్వరగా తీసుకోండి, తర్వాత మళ్ళీ లేట్ అవ్వచ్చు రావడానికి అయితే సార్ కూడా క్లాస్లో చెప్పాడు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఏపీకి సంబంధించి 599 అని ఇక్కడ మీకు చూపిస్తుంది. ప్రాసెస్ ఎలా అంటే దీన్ని బై నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి 30% డిస్కౌంట్ పోను మనకు 419కి అయితే ఇది వస్తుంది. బై నౌ పైన క్లిక్ చేస్తే మనకు మిగతా ప్రాసెస్ అనేది నెక్స్ట్ స్టెప్ ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, బై నౌ అని క్లిక్ చేయండి. దాని తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు దాని టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ అమౌంట్ 599, 30% డిస్కౌంట్ పోను 419 అనమాట. సో ఇక్కడ మనకు 180 రూపీస్ ఆఫర్ వస్తుంది 30% అంటే. తర్వాత షిప్పింగ్ ఛార్జెస్ 81 రూపీస్. సో ఇక్కడ క్లియర్గా మనకు అనిపిస్తుంది కదా. దీని తర్వాత నెక్స్ట్ స్టెప్ మీరు క్లిక్ చేయండి. టోటల్గా ఎంత అమౌంట్ అనేది ప్రొసీడ్ టు చెక్అవుట్ అని దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీరు దీంట్లో మీ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇది మనం ఏ అడ్రస్ ఇస్తే దానికి కొరియర్ రూపంలో వస్తుంది కాబట్టి మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి కింద మనము ఇలా ప్లేస్ ఆర్డర్ అని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మనకు డైరెక్ట్గా ఇంటికి అయితే ఈ మెటీరియల్ వస్తుంది. వీటి వల్ల ఈ మెటీరియల్ తీసుకోవడం చాలా బెటర్.